హలో అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే 4 గంటలకైతే అలారం పెట్టుకున్నానండి. అలారం కాస్త 5:30కైతే లేచాను. అలారం అయితే మోగింది. నేను లెగడం అయితే 5:30కైతే లేచాను. లేచిన వెంటనే ఇలా బయటకు వచ్చి చూసేసరికి మొత్తం వర్షం వచ్చినట్టుంది. ఎప్పుడు వచ్చిందో నైట్ ఏ టైంకి వచ్చిందో తెలియదు కానీ బయట వాతావరణం కూడా అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉందండి. మా ఊర్లో అయితే అసలు వర్షం పడట్లేదండి. అంతా అన్ని చోట్ల వర్షం పడుతుంది కానీ మా ఊర్లో అయితే అసలు వర్షం పడట్లేదు. ఇంకెప్పటి నుంచో అని మొక్కలు కూడా పాపం ఎండిపోయి ఉన్నాయి. ఇంకా వర్షం పడడంతోనే అవి కూడా కామ్ అయిపోయి చాలా సైలెంట్గా ఉన్నాయి. ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. ఇంక వీడియో తీయాలనిపించి అయితే వీడియో తీసానండి. ఇంకా మేము 4 రోజుల ట్రిప్ అని చెప్పాను కదా, ఆ ట్రిప్కి సంబంధించిన ఏర్పాట్లు అయితే ఈరోజు అయితే చేసుకుంటున్నాం. ప్రయాణం కూడా ఈ రోజేనండి. అందుకు సోఫా నిండా ఇలా బట్టలు అయితే ఉన్నాయి. అంటే కొన్ని సర్దుకోవాల్సినవి సర్దినవి, అలాగే కొన్ని ఐరన్కి అయితే ఇవ్వాల్సినవి అన్నీ కూడా సోఫాలు అయితే పెట్టాను. ఈ సూట్ కేసులు అయితే పిల్లల బట్టలు నా బట్టలు అయితే పెట్టుకున్నానండి. కొన్ని అయితే పెట్టాను, ఇంకా కొన్ని అయితే ఇంకా బ్యాగులు అయితే పెట్టుకోవాల్సినవి ఉన్నాయి. ఇంకా మా వారైతే కొన్ని అయితే ఇస్త్రీకి అయితే ఇస్తానని అన్నారనేసి ఇంక పక్కన పెట్టానండి. ఇంక వేసుకోవాల్సిన బట్టలు అవన్నీ కూడా ఇలాగ పక్కన పెట్టుకున్నాను. అప్పటికప్పుడు వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఉంటుందని. ఇంక ఇప్పుడైతే చాలా పని ఉందండి. అంటే ట్రైన్లోకి టిఫిన్ వేసుకోవాలి, అలాగే ఇల్లు క్లీన్ చేసుకోవాలండి. ఇంకా చాలా పని అయితే ఉంది. ఇదిగోండి ఈలోగా ఇల్లు కూడా క్లీన్ చేసేసాను. ఇక్కడ ఈ ముగ్గు అయితే చూపిస్తున్నాను కదండి, మొన్న షార్ట్ వీడియోలో మీకు చూపించాను. మెటాలిక్ పెన్సిల్ అని, ఆ పెన్సిల్తో అయితే ముగ్గు పెట్టాను. చాలా అందంగా చాలా నీట్గా అయితే కనిపిస్తుందండి. ఎవరైనా వీడియో చూడకపోతే చూడండి. ఇంక ఇక్కడ ఇల్లు తుడిచేసాను. మా వారు అయితే పూజ చేసేసుకున్నారు. ఐరన్కి బట్టలు ఇవ్వడానికి అయితే వెళ్ళిపోయారు ఆయన. ఇంక ఈలోగా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయాయండి. అవి కూడా నేను ఆరేసేసాను. ఇంకా ట్రిప్ అని చెప్పాను కదండి, మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది అయితే చెప్తానండి ఈ వీడియోలో. మేమైతే నా కళ అన్నమాట. ఎప్పటి నుంచో నా కళ వెళ్ళాలని కోరిక, కానీ ఆ దేవుడు ఇన్నాళ్ళకి అనుగ్రహం అనేది ఇచ్చినట్టున్నాడు మాకు. ఈరోజైతే వెళ్ళిపోతున్నామండి. చాలా చాలా హ్యాపీ ఆనందం అన్నమాట. అందుకే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే అరుణాచలం అయితే వెళ్తున్నామండి. ఎన్నాళ్ళ నుంచో నా కోరిక కళ అన్నమాట, వెళ్ళాలని. అరుణాచలం అయితే వెళ్ళిపోతున్నాం ఈరోజైతే. ఇంకా నైట్ టిఫిన్లోకి అయితే టమాటా కొత్తిమీర పచ్చడి అయితే చేస్తున్నానండి. ఆ పచ్చడి అనుకోండి మనకు 2 రోజులు నిలవ అయితే ఉంటుంది. ఇంకా నైట్ ఒక రోజు ముందే అయితే కొత్తిమీర తెచ్చేసుకుని శుభ్రంగా అది బాగు చేసి ఇలా బాక్స్లో అయితే పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. ఇంక కొత్తిమీర కూడా కట్ చేసేసి టమాటాలు కట్ చేసేసి ఇంక పచ్చడి అయితే రెడీ చేయాలి. అందులోకి వంట కూడా ఈరోజు పప్పు టమాటా వండి బంగాళదుంప ఫ్రై అయితే చేద్దామని అనుకుంటున్నాను. ఇదిగోండి ముక్కలు కూడా కోసేసాను. ఇక్కడ మీకు చిన్న టిప్ అయితే చెప్తానండి బంగాళదుంప ఫ్రై చేయడానికి. ఇది పాటించండి, బాగా మీకు బంగాళదుంప ఫ్రై అనేది బాగా వస్తుంది. బంగాళదుంప కోసుకున్న తర్వాత అందులో కోనంత సాల్ట్ అనేది వేసుకోండి. వేసుకుని బాగా అటు ఇటుగా తిప్పేసి కాసేపు అలా పక్కన పెట్టేయండి. బంగాళదుంప ఫ్రై అయితే పొడి పొడిలాడుతూ వస్తుంది. అలాగే ఇక్కడ పప్పు అయితే కడిగి పెడుతున్నానండి. చెప్తున్నాను కదండి, ఇలాంటి ట్రిప్పులు ప్లాన్ చేసుకునేటప్పుడు నాకైతే ఎక్కడ లేని టెన్షన్ కంగారు వస్తుంది. ఎందుకంటే మెయిన్ ఫుడ్ కోసం ఎక్కడ ఇబ్బంది పడకూడదు. ట్రైన్లో వచ్చిన ఫుడ్ ఏది తినకూడదు. మన ఇంట్లో మనం చేసుకుని పట్టుకెళ్ళేదే తినాలి అనేది ఒక ఆలోచన అయితే నాకు ఉంటుంది. ఇంకా అందుకని ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. కొన్ని స్నాక్స్ ఇలాంటివన్నీ కూడా తెప్పించాను. ఇంకా అవన్నీ కూడా సర్దాలి. ఇక్కడైతే పక్కన రైస్ పెట్టాను, పప్పు అయితే పెట్టాను. ఇక్కడైతే పచ్చడి అయితే చేస్తున్నానండి. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదండి, అలాగే శివుడాజ్ఞ లేనిదే అరుణాచలంలో అడిగైనా పెట్టలేమంటండి. అలాంటిది మాకు ఇన్నాళ్ళకైతే ఆ అవకాశం దేవుడు ఇచ్చినట్టున్నాడు. నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ వీడియో మీకైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కానండి, నా పని అయితే అంత స్పీడ్గానే ఉంది. ఎందుకంటే సాయంత్రం 4 గంటలకి ట్రైన్ అండి. ఆ ట్రైన్ కల్లా నేను అన్నీ రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు టైం చూస్తే 1 గంట అయితే అయింది. ఇక్కడ ఇవన్నీ చెయ్యాలి. మళ్ళీ ఒకటి చపాతీ ఒకటి అయితే చెయ్యాలి. ఒక పక్క ఇవన్నీ చూసుకుంటూ ఒక పక్క ఏమో బట్టలు అవి అన్నీ కూడా కరెక్ట్గా సర్దేమా లేదా అనేసి ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు వేస్తూనే ఉన్నానండి. మా పిల్లల్ని వచ్చి బాటిల్లోకి నీళ్లు పట్టండిరా అంటే ఉత్తప్పుడు చేయడానికి వస్తారు కానండి, ఇలాంటప్పుడు అయితే అస్సలు నన్ను ఏడిపించేస్తారనమాట. చేయడానికి అయితే రారు. ఇంక ఇక్కడ వంట చేసుకుంటూ పక్కన బాటిల్ అయితే కడిగేసి వాటర్ అయితే ఇక్కడ అయితే మా అబ్బాయి వాటర్ కూడా పట్టేసి పక్కనైతే పెట్టేశాడండి. ఇంక ఇక్కడ కొత్తిమీర అది కూడా వేసేసి కాసేపు మగ్గబెట్టేసి అయితే పక్కన పెట్టేస్తాను. అది చల్లారిన తర్వాత అయితే మిక్సీలో అయితే వేస్తానండి.
ఇంక ఇక్కడ బంగాళదుంప ఫ్రై చేయడానికి ఒక టిప్ చెప్తానండి. బంగాళదుంప ఫ్రై చేసేటప్పుడు ఇలా మూకుడైతే పెట్టుకున్నప్పుడు అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిపోవాలి. పొగలు వచ్చేసేటట్టుగా హీట్ అవ్వాలన్నమాట. ఆ హీట్ అయిన ఆయిల్ మొత్తం మనం ఇలా మూకుడంతా కూడా ఆ ఆయిల్ అంతా పట్టేటట్టుగా చేసుకున్న తర్వాత అప్పుడు బంగాళదుంపలు వేసి సిమ్లో పెట్టకుండా హైలో పెట్టుకుని గరిటతో తిప్పుతూ ఉండండి. తిప్పుతూ ఉన్నప్పుడు అవి బాగా వేగిన తర్వాత సిమ్లో పెట్టండి. అప్పుడు మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది బంగాళదుంప ఫ్రై అయితే. ఇక్కడ పప్పు తాలింపు కూడా పెట్టేశానండి. పచ్చడి అయితే మిక్సీ వేసేసాను. అది ఒక బాక్స్లోకి అయితే తీసేస్తాను. ఇక్కడ నైట్ తోమిన సామాను ఉంటే సామాను అంతా కూడా సర్దేశానండి. ఇప్పుడు నేనైతే భోంచేసాను. మా ఇంట్లో వాళ్ళు ఎవరైతే భోంచేయలేదు. నేను చేసేసిన తర్వాత చపాతీ అయితే చేస్తున్నానండి. అంటే చపాతీకి టైం పట్టేస్తుంది కదా అని. ఈలోగా చపాతీ చేస్తూ ఉండగా మా మేనత్త అయితే వచ్చిందండి. తనైతే పక్కన చపాతీ చేస్తుంటే నేనైతే కాల్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇడ్లీ అయితే వేద్దాం అనుకున్నాను. ఇడ్లీ ఇంకా వేయలేదు, ఎందుకంటే ఇడ్లీ రేకులు ఎక్కువైపోతే తోముకోవడానికి ఇబ్బంది అవుతుంది అనేసి అయితే ఇంకా ఇడ్లీ అయితే వేయలేదండి. దిబ్బ రొట్టెల కింద 2 రొట్టెలు అయితే వేసేసి అవి ముక్కల కింద చేసేసి మా వారైతే ప్యాకింగ్ అయితే చేసి దానికి సపరేట్ ఫుడ్ అనేది రెడీ చేసి పక్కన పెట్టేశారు. ఇంక ఇల్లంతా కూడా శుభ్రం చేసేసారు. ఇంట్లో కొన్ని పాలుంటే టీ కూడా పెట్టుకుని తాగేసామండి. పాపం మా అత్త రావడం వల్ల నాకు గిన్నెలన్నీ తోమేసి ఇల్లు అన్నీ కూడా నీట్గా అయితే చేసేసిందండి. ఇంకా పెరుగు కూడా శుభ్రంగా పలచగా కలిపేసి బాటిల్ అయితే వేసేసింది. లగేజీ అంతా కూడా బయట అయితే తెచ్చేసుకుని పెట్టేసుకున్నామండి. ఇంకా ఒక అరగంట అయితే ట్రైన్కి టైం అయితే ఉంది. ఇంక ఈలోగా స్టేషన్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. ఇంకోండి స్టేషన్కి వచ్చేసాం. ట్రైన్ కూడా మేము వచ్చిన అరగంటకి అయితే ట్రైన్ వచ్చిందండి. బెంగళూరు బండి ఈ రోజు నుంచి రెగ్యులర్ చేసాడంటండి. అందుకు ట్రైన్కి అయితే డెకరేషన్ అయితే చేశారు. మేమైతే ట్రైన్ అయితే ఎక్కేసి ఎవరి సీట్లో అయితే కూర్చుని పోయామండి. ఇంకా ట్రైన్ ఎక్కగానే గుర్తొచ్చేది ఏంటి, స్నాక్స్ అండి. ఆ స్నాక్స్ పెట్టుకుని వ్యూని ఎంజాయ్ చేస్తూ స్నాక్స్ అనేది తింటున్నాము. ఇక్కడ మా అబ్బాయి నేరేడుకాయలు ఉప్పు కారం వేసుకుని కలుపుకుని తెచ్చుకున్నాడంటండి. నాకు తెలియదు, తను ఉంచమని చెప్తున్నాను అనమాట. సరే అని ఇంక ఇక్కడ స్నాక్స్ అయితే తింటున్నాము. ఇంక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోద్దండి. ప్లీజ్ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ ఒక లైక్ వల్ల మన వీడియో ముందుకు వెళ్తుంది.